హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండాని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ దాకా పుల్లటి పెరుగుని వేసుకోండి. దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు బీటర్ సహాయంతో ఈ పెరుగునంతా కూడా బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసేసుకుంటే మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం బబుల్లా ఫామ్ అయిపోతూ ఉంటుందండి. పెరుగులో మనం బేకింగ్ సోడా వేయడం వల్ల మన కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుంది. దీంట్లోనే ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి కానీ లేదా గోధుమ పిండిని కానీ తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా కాచుకున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మరీ పల్చగా చేసుకోకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు పిండి అంతా కూడా బీటర్ కన్నా కూడా చేత్తో మిక్స్ చేసేసుకుంటేనండి మనకి ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు పిండినంతా కూడా బాగా గట్టిగా ప్రెస్ చేసేస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా పిండినంతా కూడా మిక్సింగ్ బౌల్కి ఇలా మనం రౌండ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి, మనకి 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్న కన్సిస్టెన్సీని మనం పక్కకు తీసేసుకొని మూత పెట్టేసేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన ఇంకా కొంచెం పిండి అనేది పులిసి ఇంకా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు 1 గంట తర్వాత వీటిని మళ్ళీ చూసుకుందాం. 1 గంట అయ్యాక మూత తీసేసి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని పిండినంతా కూడా బాగా బీట్ చేసేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మీకు ఏ విధంగా మనకి మైసూర్ బోండాలు వేయాలో చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు కొద్దిగా పిండిని చేత్తో తీసుకుంటూ ఒక పక్క నుంచి కట్ చేసేసుకుంటూ పిండిని వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది. ఇలా ఉంటేనే మనకి ప్లఫీగా రౌండ్ షేప్లో వస్తాయి. చక్కగా పిండినంతా కూడా ఇలా వేసేసుకోవాలండి ఆయిల్లో. ఒకవేళ మీకు ఇలా రాకపోతే మనం పకోడీ వేస్తాం కదా, అలా వేసేసుకోండి. చక్కగా ఇలా వేయంగానే పిండి అనేది పొంగుతూ పైకి వచ్చేసేయాలి. ఇలా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేసుకోవడం వలన. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతాయి. చూడండి, మంచి గోల్డ్ కలర్ వచ్చేసేదాకా వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా చల్లారనిచ్చేసి సర్వ్ చేసేసుకోవడమే. వేడి కన్నా కూడా కొంచెం చల్లారనిస్తేనే ఈ టేస్టీగా ఉంటాయండి. ఈ బోండాలు మైదా పిండి కన్నా గోధుమ పిండి హెల్తీ అండి. అలా ఒకసారి ట్రై చేయండి, సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ. చూడండి, మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని సర్వ్ చేసేసుకోవడమే. పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, సూపర్గా కుదురుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.